वतन की आवाज़ में आपका इस्तकबाल है। आइए देखते हैं आज की ये अहम खबर। हरिता महोत्सव प्रोग्राम में बंडलागुड़ा की मेयर लता प्रेम गौड़ के साथ साबिका मेयर ने नारवा सलूक किया। राजनगर के एमएलए प्रकाश गौड़ की मौजूदगी में साबिका मेयर ने मेयर लता प्रेम गौड़ के साथ बदतमीजी की, बीच बिचाव करने वाले कारपोरेटर्स पर हमला किया। एमएलए के सामने ये सब गुंडागर्दी चलती रही और प्रकाश गौड़ खामोश तमाशाई बने रहे। पहले वार्ड के कारपोरेटर चंद्रशेखर जेका ने जात के नाम पर इन्हें बुरा भला कहा और इनकी तौहीन की। 5वें वार्ड के कारपोरेटर सरिता रेड्डी और दीगर कई अफराद पर गुंडों ने हमला कर दिया। ये मामला राजनगर पुलिस स्टेशन पहुंच गया और एक दूसरे पर शिकायत दर्ज करवाई गई। के महीने ఏమైంది చెప్పు. 6వ వార్డులో మొక్కల్లాగే ప్రోగ్రామ్కి అఫీషియల్ ప్రోగ్రామ్కి మాకు మున్సిపల్ నుంచి ఇంటిమేషన్ వస్తే వెళ్ళాము. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం వెళ్ళాము. వెళ్ళాక మొక్కలు నాటుతుంటే ఒకరికొకరు మామూలుగా ముంగలికి రా వెంకలు రా అనుకుంటుంటే అయిపోయినాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరగగానే ఇంతకుముందు మొన్న 1 2 months కింద అవిశ్వాస తీవ్రం పెట్టినందుకు అలా ఇది పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అనుచరులు శివగౌడ్, హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై ఫస్ట్ నాకు తెలియకుండా వచ్చి చేశారు. నిజంగా చంద్రశేఖర్ కొట్టి నువ్వు ఆ వార్డులో కాకుండా ఇంక ఇంటికి వచ్చినావు నేను లేదని చెప్పి చంద్రశేఖర్ని కొట్టారు. కొడుతుంటే అందరూ వచ్చి ఆపారు, తోటి కార్పొరేట్లు ఆపారు. ఎమ్మెల్యే గారు ఉన్నాక ఎమ్మెల్యే గారు లైవ్ ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది ఇట్లా. మేము అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారు? గొడవ ఎన్నికలు వచ్చారు రౌడీలాలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉండేది మన లిబ్డామ్ విల్లా కాడ ఉంటారు వాళ్ళు. మేమే అఫీషియల్ కార్పొరేటర్. వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వచ్చారు? వాళ్ళు గొడవ ఏనికి వచ్చారు? గొడవ ఏనికి ప్రీ ప్లాన్ వచ్చి ఒక 6-7 మంది రౌడీలు వచ్చి కార్పొరేటర్పై దాడి చేశారు. మీరెంతమంది? మేము కార్పొరేటర్లే ఉన్నాము. కానీ మొక్కలు నాటుతాయి ప్రోగ్రాంకి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారు మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ గొడవ తీసుకుని మా మీద దాడి చేయడం జరిగింది. హరీష్ గౌడ్ మరియు శివగౌడ్, మహేందర్ గౌడ్ అనుచరులు అందరూ కూడా మా మూకుమ్మడి దాడి చేసి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా ఒక మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు నువ్వు ఇక్కడ కూడా చేస్తున్నావు అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హేళనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది. వీరంతా మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు చేయడం జరిగింది. మా మాజీ మేయర్ కూడా నన్ను కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా కొట్టింది. మీరంతా తీర్మానం పెట్టి మేయర్ని దించి మేము మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళపైన కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? ముఖ్యంగా అంటే ఇప్పుడు తోటి కార్పొరేటర్లను కొట్టడం జరిగింది, వాళ్ళపై చేసుకుని దాడి చేసిరు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఏసీపీ గారికి. దీనిపైన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం.